హాయ్ అండి, అందరికీ నమస్కారం. నిన్న మనం తల్లి మనసు స్టోరీ మొదటి భాగం చెప్పుకున్నాం కదా. ఈరోజు మనం రెండవ భాగం చెప్పుకుందాం. మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి మా ఛానల్ని. ఇక కథలోకి వెళ్దాం. ఆవేశంతో కమల అడుగులు గబగబా పడ్డాయి బస్ స్టాప్ వరకు. ఆ రోజు ఆ బస్సు పుణ్యమా అని వెంటనే వచ్చింది. 9:30కు చెమటలు కక్కుతూ ఆఫీసులోకి అడుగుపెట్టింది కమల. అమ్మయ్య, ఈరోజన్నా టైంకి వచ్చావు అన్నాడు హెడ్ గుమస్తా. నిజమే, ఏ రోజు కనీసం పావుగంటన్నా ఆలస్యం లేకుండా ఆఫీస్కి ఎప్పుడు వెళ్ళింది తను. పాపం హెడ్ క్లర్క్ ముసలాయన మంచివాడు గనుక సరిపోతుంది. మరీ ఆలస్యమైన రోజున మాత్రం ఇంత ఆలస్యం చేస్తే ఎలా అమ్మా అంటాడు. ఆడిట్ ఇన్స్పెక్షన్ ఉంది, రేపన్నా కాస్త ముందురా అమ్మా అన్నాడు. కాస్త తొందరగా రావడానికి ఇంట్లో అంత రాద్ధాంతం. అబ్బా, ఇంకా లైట్ ఆపుదు, 10 దాటింది, ఇంకా రాకూడదు పడుకోవడానికి విసుగ్గా పిలిచాడు సుబ్బారావు. ఇదిగో ఈ ఫైలు ఒకటే రాసేసి కమల దీక్షగా తల వంచుకొని గబగబా రాస్తోంది. ఆ వెధవ ఫైళ్ళు ఇంటికి కూడా తీసుకురావాలా? పెద్ద ఆఫీసర్లాగా. పెళ్ళాం కోసం నిరీక్షిస్తున్న సుబ్బారావుకి చిరాకు పుట్టింది. కమల ఆలస్యం చూస్తే చర్రున తలెత్తింది కమల. పెద్ద ఆఫీసర్ని అయితే చచ్చి చెడి నిద్ర వస్తున్నా ఈ ఫైళ్ళు చూడవలసిన కర్మ ఏమిటి? గుమస్తాని తల అమ్ముకున్నదాన్ని కాబట్టి రేపు ఆఫీసులో చేవాట్లు తినాలి గనక చచ్చి చెడి రాస్తున్నాను, ఘాటుగా జవాబిచ్చింది. మాటలు నేర్చావు, ఈ మధ్య సై అంటే సై అంటున్నావు, మొహం ముడుచుకొని నిద్రకి ఉపక్రమించాడు సుబ్బారావు. తనకి మాత్రం సరదానా రాత్రి ఈ ఫైళ్ళు ముందేసుకు కూర్చోవడానికి? కళ్ళు కూరుకుపోతున్నాయి, నిద్ర ముంచుకు వస్తుంది. రోజుల్లా ఆఫీసులో రాసి రాసి కాళ్ళు చేతులు లాక్కుపోతున్నాయి. సాయంత్రం 5:30 వరకు కూర్చున్న పని అవలేదు. ఇంటికి తీసుకెళ్ళి పొద్దున రాసి పట్రామ్మ, పొద్దుపోయింది అన్నారు హెడ్ క్లర్క్. రేపొద్దునకి ఆఫీసర్ టేబుల్ మీద ఉండాలి. చచ్చి చెడి రాస్తుంటే తన బాధ అర్థం చేసుకుని సానుభూతి చూపడం పోయి వెక్కిరింతలు, సూటిపోటి విసురులు. మాటలు నేర్చిందంట. ఇదో కొత్త అభియోగం. ఉద్యోగం చేస్తే మాటలు నేర్చి మాట వినడాన్ని ఉద్దేశం కాబోలు. అంత భయం ఉన్న మనిషి ఉద్యోగం మానిపించి మాట వినేట్టు చేసుకోవచ్చుగా. ఏం 150 రూపాయలు చేదా, ఎందుకు మానిపిస్తారు? కమల కోపంగా అనుకుంది. కమలకి ఈ మధ్య అస్తమాను కోపం వస్తుంది. ఏమిటో అంత చిరాకు, ఎందుకో ఎవరి మీదో కోపం, ఒకటే నీరసం, ఏం తినాలనిపించదు, తిన్నది ఇమడదు. ఆఫీసులో ఉన్నంతసేపు ఒకటే నిద్ర, నడుస్తుంటే కళ్ళు తిరిగి రోడ్డు మీద పడిపోతుందేమోనని అనిపించేటంత నీరసం. అయినా ఆఫీసుకి వెళ్ళక తప్పడం లేదు. కమలకి ఉద్యోగం అంటే అసహ్యం పుట్టుకొస్తుంది. రాను రాను ఇంట్లో వాళ్ళ మాటలు, చేష్టలు అన్నీ చూస్తుంటే ఎందుకొచ్చిన ఉద్యోగం అనిపిస్తుంది. దానికి తోడు ఒంట్లో బాగుండకపోవడం ఒకటి. అత్తగారు రోజు ఏదో విధంగా కోడలు ఉద్యోగస్తురాలని ఇంట్లో వండి వార్చి చాకిరితో సతమతమైపోతున్నట్లు మాట్లాడుతుంది. ఎవరొస్తే వాళ్ళ దగ్గర వల్లిస్తుంది. నీకేం తల్లి, వండి వార్చడానికి ఇంట్లో వంట లెక్కనున్నానుగా, ఉద్యోగాలు చేస్తావు, ఊళ్ళో వెళ్తావు అంటూ ప్రతి మాటకి సందర్భం లేకుండా ఉద్యోగ ప్రసక్తి తెస్తుంది. ఇంకా ఆడపడుచుదంటే మెట్రిక్ 3 సార్లు తప్పి ఆవిడ గారికి 3 పూట్ల తినడం, చదవడం పని. ఇంకా ఏదన్నా పని ఉందంటే అది తనే చీర కట్టుకుందో
పని ఉందంటే అది తనే ఏ చీర కట్టుకుందో, ఏ రోజు ఏ ముడి వేసుకుందో, ఏ జాకెట్ గుడ్డ కుట్టించుకుందో, ఏ కొత్త చీర కొందో జాగ్రత్తగా చూసి తల్లి చెవిలో ఊదడం పని. ఊదడంతో సరా తనకి అలాంటివి లేవని, తేలేదని దుఃఖం అత్తగారు ఓదార్చడం. ఆవిడతో నీవేమిటవమ్మా వంతు? ఆవిడ ఉద్యోగాలు చేస్తుంది, చీరలు కొంటుంది, నగలు చేయించుకుంటుంది. ఊరుకోవే అమ్మ, మనకి లేదని ఏడిస్తే ఒక కన్ను పోయిందట, ఇంకొకళ్ళకి ఉందని ఏడిస్తే 2 కళ్ళు పోతాయట. ఆ మహారాజే ఉంటే నీవు ఈ పాటికి ఓ ఇంటిదానివి అయ్యేదానివి. వాళ్ళలాగే చీరలు కొనుక్కోపోదువా? అయ్యో రాత! ఇంట్లో పెళ్లి కాని చెల్లెలుంటే పెళ్లి చేయాలన్న ఆలోచన ఉందా వాడికి? ఇంతకీ మన బంగారం ఆ రోజుకి అత్తగారి నోరు మరి మూతపడదు. బయటకు వెళ్ళవలసిందని తనెప్పుడన్నా కర్మకాలి కాస్త మంచి చీర కొనుక్కుంటే ఆడపడుచు పెళ్లి చేయలేకపోవడానికి సంబంధం ఏమిటో అర్థం కాదు కమలకి. వాళ్ళ మాటలు వింటే ఆ చీర విప్పి వాళ్ళ మొహం మీద కొట్టాలన్నంత కోపం వస్తుంది. ఏం ఈ చెత్త పుస్తకాలు చదివే బదులు కష్టపడి మెట్రిక్ పరీక్షకు చదవకూడదు? అప్పుడు తను ఉద్యోగాలు చేయవచ్చుగా కోపంగా అనుకుంటుంది కమల. సరే, అత్తలు ఆడపడుచులు అనడం లోక సహజం, అందులో వింత లేదు. కానీ కట్టుకున్న మొగుడు కావాలని ఉద్యోగంలో ప్రవేశపెట్టినవాడు కూడా తనని ఇంత పిసరు అర్థం చేసుకోకుండా మాట్లాడడం ఏమిటి? తనేం ఉద్యోగం చేయాలని ఉవ్విళ్ళూరిందా? సంసార భారాన్ని ఒక్కడూ మోయలేక స్కూలు పైసలు పేసయ్యాయి ఉన్న తనని ఉద్యోగం చేయమని ప్రోత్సహించింది ఆయన కాదు. ఎవరెవరి దగ్గరో తిరిగి ఉద్యోగం చేయించింది ఆయనేగా. ఇప్పుడెందుకు మాట మాట్లాడితే ఉద్యోగస్తురాలని ఎత్తిపడవడం? తనకి ఓ ఏడాది ఉద్యోగం సరదాగానే ఉండేది. కాస్తో కూస్తో సంపాదించి ఆయన భారాన్ని తను పంచుకుంటుందని గర్వంగా తృప్తిగా ఉండేది. ఆ ఆనందం ఇంట్లో ఈయనగారి మాటలతో చేష్టలతో అణగారిపోతుంది. ఎందుకీ ఉద్యోగం అనిపిస్తుంది. తోటి ఉద్యోగితో మాట్లాడితే అనుమానం. తన సంపాదనతో ముచ్చటపడి ఓ చీర కొనుక్కుంటే మూడంటే లెక్కనేనట్టు నానా మాటలు అనడం. ఆఫీసు నుంచి ఆలస్యంగా వస్తే 1,00,000 సంజాయిషీలు చెప్పుకోవాలి. అనుమానంగా ఎగాదిగా చూడడం. ఓ 5 నిమిషాలు ముందెళ్ళాలంటే 1,00,000 ప్రశ్నలు. ఇన్ని అన్నా మాట్లాడకపోతే ఉద్యోగం చేస్తున్నానని తలబిరుస్తానం అనడం. జవాబు చెబితే అవును మూడంటే లెక్కేమిటి, మాటకి జవాబు చెప్తున్నావు అని కోపం. ఒక్క 10 రూపాయలు జీతంలోంచి ఖర్చు పెడితే ఇది మాత్రం నాకెందుకు, నీ సంపాదన నీ ఇష్టం, నాకెందుకు అని డబ్బు పుచ్చుకోకుండా తనేదో ఘోరాపరాధం చేసినట్టు క్షమాపణలు చెప్పించుకోవడం. మిగతా స్టోరీని రేపు చెప్పుకుందాం. మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఏమైనా తప్పులుంటే మన్నించండి. థ్యాంక్ యూ.